నమస్తే గురు. నమస్కారం శరత్. గర్భిణీ స్త్రీలు పెరుగు సాధారణంగా దానం చేయకూడదు అంటారు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది? చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకసారి వివరిస్తారా? మనకి గర్భిణీ స్త్రీలకు సంబంధించి కొన్ని ఆచార వ్యవహారాలు, నియమాలు పెద్దవాళ్ళు పెట్టారు. పాలు అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుందండి? రక్తం నుంచి వస్తుంది. అవును. రక్తం ఒక్కొక్క డ్రాపు ఆవు రక్తము ఇదైతే పాలు కింద ఒక్కొక్క చుక్క పాలు కింద తయారవుతుంది. అంత తయారైన తర్వాత దాన్ని మనం ఏం చేస్తాము? ఒక తోడు వేస్తాం. అంటే తోడుది ఏంటది? ఫంగస్. ఆ ఫంగస్ వేసినప్పుడు మనకి పెరుగుగా వస్తుంది. బాగుంది. పెరుగుని చిలికితే వెన్న వస్తుంది. ఇలా మేగడ వస్తుంది ఇదంతా. సో ఎప్పుడైతే ఈ కంటెంట్ ఈ పాలని, పెరుగుని, వెన్నని ఇవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించినటువంటివి. చంద్రబలం పుష్కలంగా ఉంటుంది. ఇది మనం వేరే వాళ్ళకి దానం చేసేస్తే మన యొక్క ఐశ్వర్యం కోల్పోతాం. అందువల్లనే చూడండి, ఇళ్లల్లో ఆడవాళ్ళని శుక్రవారం నాడు కానీ లేదా ప్రతిరోజు కూడా సాయంత్రం వచ్చి చల్లుందా అని, పెరుగుందా అని అడిగితే కోప్పడతారు. తోడుకుందా అని అడగనివ్వరు. ఎలా అడగమంటారు వాళ్ళు? చల్లుందా అంటే ఏదో సీక్రెట్గా వేస్తారు. అంతేగాని తోడుకుందా అని సాయంత్రం ఏ ఇంటికి వెళ్ళినా ఆడవాళ్ళు వేయరు పల్లెటూరులో. ఆ విధంగా చెప్పబడి ఉందన్నమాట ఇది. అందువల్ల చేయకూడదు. చంద్రబలం పోతుంది అన్న ఉద్దేశంతో ఇవి ఇవ్వకూడదు అని పెద్దలు చెప్తారు.